హలో గైస్, లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. మేమైతే షైన్ గా అసలు ఏది ముందు అనుకున్నవి జరగవేమో మాకు. అందుకోసమే మేమైతే షైన్ గా మా చెల్లి మార్నింగ్ టికెట్లు బుక్ చేసి మధ్యలో హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పింది. ఎందుకంటే పెళ్లి షాపింగ్ కదా, అయింది అప్పుడే షాపింగ్ అంటే నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకో టైం పడుతుంది కదా, అదేంది ఇప్పుడు నాకు టైం ఉంది అంది. మా కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది అనమాట, చూడ్డానికి అలా లేదు కదా పుట్టిది. ఇక్కడ చూసేదా మేము ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. బస్సులో భలే చలిగా ఉంది, మాకైతే చాలా చలి అనిపిస్తుంది. బస్సు ఆగిన వెంటనే మేమైతే ఇంకా కాఫీ తాగుతున్నాం. మా చెల్లికి అసలు అలవాటు లేదు, కానీ ఆ చలికి ఆమె కూడా కాఫీ తాగాలనిపించింది. నాకు ఇచ్చిన కాఫీలో అయితే అసలు షుగర్ లేదు. ఇంకా చలికి తట్టుకోలేక ఎట్టగట్లే అని చెప్పేసి నేనైతే కాఫీ అయితే ఫినిష్ చేసేసి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాము. మా మామయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. మా అక్క మా మామయ్య వాళ్ళు అయితే ఇక హైదరాబాద్ లో ఉంటారు. మా అక్కని తీసుకొని మేము ఇంకా మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంటి దగ్గర టిఫిన్ చేసేసి బయలుదేరామన్నమాట. ఇక్కడ సివిఆర్కి అయితే తీసుకొచ్చింది అక్క. ఇక్కడ మేము శారీస్ అయితే చూసాము కొన్ని. వీళ్ళు ఇలా పైన శారీ ఇలాగే వేసి చూపిస్తున్నారు మనకి. ఆ శారీ కొంచెం పర్వాలేదు మనకి అనిపించిందంటే ఇంకా తీసేసుకోవచ్చు, కానీ వాళ్ళ ఓపిక కూడా మెచ్చుకోవచ్చు. చాలా శారీస్ అంటే మేము తీసుకుంది ఇక్కడ ఒక్కటే, కానీ వాళ్ళు చాలా అయితే కట్టి చూపెట్టారు. నాకైతే చీరలు చాలా బాగా అనిపించినాయి. నాకైతే అసలు ఇప్పటికి చెప్తున్నా చాలా ప్రైస్ వారీగా క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి. మేమైతే మా గుంటూరు అలా చూసాము, కానీ నాకు క్వాలిటీ పర్వాలేదు, కానీ ప్రైస్ మాత్రం ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా తక్కువ అనిపించింది. ఇంకా అక్కడ తీసుకొని మళ్ళా వేరే షాప్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఒక పెళ్లి శారీ టిష్యూ పట్టు అయితే తీసుకున్నాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అనేసరికి మేము అక్కడ ఏమైతే తీసుకోలేదు. ఇంక మేము మా మరిది అయితే వచ్చాడు. మా మరిది వచ్చి చార్మినార్కి వెళ్దాము, జ్యువెలరీ తీసుకోవాలి కదా అన్నాడు. అందుకోసమని నేను మా మరిది ఫస్ట్ క్యాబ్ లో వచ్చాము, కానీ చెన్నై షాపింగ్ మాల్ లో మేము పెళ్లి శారీ అయితే తీసుకున్నాము. అక్కడ వీడియో ఫొటోస్ ఏం తీయలేదు. నేను పెళ్ళప్పుడు ఆ శారీ ఆ జ్యువెలరీ మొత్తం మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక మేము క్యాబ్ లో అయితే చార్మినార్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మా చెల్లి ఫస్ట్ టైం హైదరాబాద్ మెట్రో ఎక్కడం గానీ ఇలా చార్మినార్ చూడడం గానీ ఆమె చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతుంది. మేము సెకండ్ డే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అంటే నైట్ సరిపోలేదు మాకు టైం అసలు. ఎందుకంటే 11 కల్లా చార్మినార్ క్లోజ్ చేశారు. మాకు టైం సరిపోలే. అక్కడ ఫుడ్ అయితే తిని కొంచెం లేట్ అయితే అయ్యిందనమాట. మళ్ళీ మేము నెక్స్ట్ డే మళ్ళీ చార్మినార్కే బయలుదేరాము. ఎందుకంటే మా మరిదికి బట్టలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ మెట్రో దగ్గర అయితే నడుచుకుంటూ వస్తున్నాము. వెనక ఉంది మా చెల్లి, అతనే మా మరిది అనమాట. ఇతనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వీళ్ళిద్దరే. నేనే మధ్యలో పోజులు ఇస్తున్నా. మా మరిది ఏం చేశాడంటే క్యాబ్ బుక్ చేసాడు. ఇక్కడ చూసారా, ఇది అసెంబ్లీ అనుకుంటా, కోర్టు నాకు సరిగ్గా తెలియదు. మా మరిది అయితే నువ్వు ఎప్పుడు చూడలేదా, ఏం మళ్ళీ కొత్తగా చూస్తున్నావు అంటున్నాడు. ఏందో హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ నాకు కొత్తగానే కనిపిస్తుందిలే అని చెప్పి అంటున్నా. ఇంక ఇక్కడైతే మొత్తం చూసుకుంటూ మా చెల్లి కూడా చూసుకుంటూ వెళ్తున్నాము క్యాబ్ లో. ఇంక రానే వచ్చేసాము. చార్మినార్ దగ్గర ఏదో సాయి ఏదో చెప్పాడు, సరిగా ఐడియా అయితే లేదు. సాయి ఓన్లీ జెంట్స్ వేరే 5 ఫ్లోర్స్ ఏమో ఉంది. నాకైతే జెంట్స్ ఫోర్ లో ఇంత కలెక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇంత ఫ్లోర్ అంటే ఇంత కలెక్షన్ ఉంటదని. నేను అనుకునేదాన్ని మగవాళ్ళకి ఏముంటాయి అసలు చొక్కా ప్యాంటే కదా ఏముంటాయి ఇలా అనుకునే, కానీ ఇక్కడికి వచ్చి నాకు వామ్మో మగవాళ్ళకి కూడా ఒక ఫ్యాషన్ అయితే ఉందనిపించింది. మా మధ్య ఇక్కడ చూస్తున్నాను మా చెల్లి శారీకి అబ్బాయి శర్వానికి సెట్ అయ్యేటట్టు తీసుకుంటున్నాను, మ్యాచింగ్ అనమాట. ఇతను స్టిచ్చింగ్ చేయించుకోవడానికి మెటీరియల్ అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ చూస్తున్నాడు ఏ మెటీరియల్ బాగుంటుందని. అది ఫొటోస్ వీడియోస్ తీసైతే తీస్తున్నా, కానీ ఆ అబ్బాయికి తెలియాలి కదా, నేను అందుకని ఫొటోస్ తీస్తున్నా అని చెప్పి అబ్బాయికి తెలియకుండా వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ మా చెల్లి చెప్తుంది నీకు ఇది బాగుంది ఇది బాగుంది అని, కానీ ఆ అబ్బాయి ఏది బాగుందో చెప్పు మళ్ళీ మా చెల్లిని అడుగుతున్నా. నాకైతే అది అంత మా చెల్లి చెప్పింది అంత అనిపించలేదు. ఇదైతే ఫుల్ వర్క్ వచ్చినట్టు నాకైతే కొంచెం ఒకలాగా అనిపించి నేను ఇది వద్దన్న, ఇది పక్కన ఉన్నదైతే తీసుకోమన్నాను. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఫోన్ చేశాడనమాట ఏదైతే బాగుందని. ఇక్కడ వాళ్ళిద్దరు మళ్ళీ డిస్కషన్ చేస్తున్నారు, పెద్ద సీఎం మీటింగ్ లాగా. అక్కడ నుంచొని ఇద్దరు ఈ అబ్బాయి ఏవో వాళ్ళ ఫ్రెండ్స్ ని అడుగుతున్నారు. అసలు ఇక్కడ పెద్ద మీటింగే జరిగిందని చెప్పుకోవచ్చు. నాకైతే వీళ్ళిద్దరు నాకెందుకో అతనికి ఆ హెయిర్ స్టైల్ అనేది సూటబుల్ అయింది, కానీ అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఎవరి ఫ్యాషన్ వాళ్ళకి నచ్చుతుంది.
నేను అలాగే అనుకుంటాను, మనం ఒకరిని అలా అనకూడదని చెప్తున్నా మా చెల్లితో. ఇక్కడైతే బిల్డింగ్ అయితే వచ్చేసామన్నమాట. నేనైతే చాలా మా మరిది ఇక్కడ ఇంకా స్టిచ్చింగ్ అయితే వెళ్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి కొంచెం ఇలా స్ట్రైట్ వెళ్ళి కొంచెం లెఫ్ట్ తిరిగితే స్టిచ్చింగ్ మిషన్ అది వచ్చింది. వాళ్ళే అంటే బట్టల షాప్ వాళ్ళే తీసుకుపోతారు మనల్ని స్టిచ్చింగ్ కి. అక్కడ తీసుకుపోతే వాళ్ళు మనకి చెప్పాలి, మనకి ఇలా కావాలంటే వాళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇస్తారనమాట. మేమైతే ఇంక ఇక్కడికైతే షాప్కి అయితే వచ్చాము. ఇది కూడా 3 ఫ్లోర్లో ఏమో ఉంది. అక్కడ అబ్బాయి మెజర్మెంట్స్ అయితే ఇస్తున్నాడు. మా చెల్లి అయితే ఇంకా వచ్చి నా పక్కన అయితే కూర్చుంది. మా చెల్లి అంటుంది, ఎందుకు వీడియో తీస్తున్నా. మేము ఇంకా ఫుల్ ఆకలి అవుతుందని షరత్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పన్నీర్ టిక్కా ఇవి చెప్పాము కదా, ఇంకొచ్చేసింది, మేము తింటున్నాము. ఇంక ఇక్కడ మా చెల్లి వాళ్ళు అంటే నేను ఫస్ట్ టైము ఇలా అంటే హైదరాబాద్ వచ్చి ఇలా ఫుడ్ తింటాం. పన్నీర్ టిక్కా కూడా ఫస్ట్ టైం అనమాట. మా చెల్లి వీళ్ళు అందరూ కూర్చొని తింటున్నాము. నేను పన్నీర్ కావాలంటే పాప మా మరిది ఆర్డర్ చేసాడు, ట్రై చేయండి వదినా అని. మా మరిది చాలా మంచోడు అనమాట. ముందు బాగా చెప్తాడు, నిదానంగా కోపం లేకుండా చాలా నెమ్మదిగా చెప్తాడు. మా చెల్లి ఇక్కడ వీళ్ళు తింటున్నారు, ఎలా ఉంది అని అడుగుతుంది. మా చెల్లి బాగానే ఉందన్న. అందుకే ఇక్కడ పిల్లడు కనిపిస్తాడు. వచ్చిన కాడ నుంచి హలో గాయ్స్ అంటూనే ఉన్నాడు. మా చెల్లి అంటుంది, మీరు కూడా ఇంతేనా, యూట్యూబ్ లో హలో గాయ్స్ అని చెప్తూనే ఉంటారా అని అంటున్నాడు. లేదు అన్నాను. మా చెల్లి ఇంకా మా మరిది ఫోటో తీస్తున్నావంటే లేదు వీడియో తీస్తున్నాను అంటున్నా. ఎందుకంటే ఇవి తర్వాత స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి అంటున్నది. వెనకున్న ఈ బుడ్డోడే వాడు వెళ్తున్నా కానీ హలో గాయ్స్ అంటూనే ఉన్నాడు వెనక ఉండి. నాకైతే వీడు చాలా క్యూట్ అనిపించాడు. చూడండి ఎంత ముద్దుగున్నాడు, చాలా క్యూట్ ఉన్నాడు. ఇంక సరే అని చెప్పి మేము ఇక్కడ చూడండి మా చెల్లి వద్దంటుంది. మా మరిదేమో తినిపిస్తాడు. ఇక్కడ ఎందుకు వీడియో తీస్తున్నావా, ఛానల్ యూట్యూబ్ లో పెట్టకంటే ఇవి కొన్ని రోజుల తర్వాత స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి, తర్వాత నేను పోస్ట్ చేస్తాను నీకు కావాలంటే, తర్వాత కొన్ని రోజుల తర్వాత చూసుకొని నీకే అర్థం అవుతుంది అని అంటున్నాను. అయితే ఓకే అంటున్నాడు ఇక్కడ మా మరిది అయితే. ఇంకా తను కూడా తిన్నాడు. నా మటన్ అయితే చాలా మెత్తగా ఉడిగిపోయింది, చాలా బాగుందండి. నిజంగా ఏ మాటగా ఆ మాట టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బెటర్ అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం మటన్ బిర్యానీ తింటాను, ఎందుకంటే నేను బిర్యానీ అవి జంక్ ఫుడ్స్ చాలా అవాయిడ్ చేస్తాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చాడు, ఎందుకంటే నాకు బాగా మంట అనిపించింది. ఇది ఏంటంటే కువైకా మీటనా ఇది చెప్తున్నాడు. స్వీట్ అయితే చాలా బాగుంది, నెంబర్ 1 ఉంది అసలు. నేనైతే గుమ్మడికాయ అనుకున్నా, కానీ ఇంటికి వచ్చి నాకు సెర్చ్ చేసి ఆ స్వీట్ ఏంటనేది. ఇక్కడ కోవా వేసి ఇచ్చాడు, చాలా బాగుంది. మా చెల్లిని అడుగుతున్నా ఎలా ఉంది స్వీట్ అంటే మా చెల్లి చాలా బాగుందని చెప్తుంది. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసి ఇంకా లగేజ్ అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరే టైం అయితే అయిపోయింది. మాతో పాటు మా మరిది కూడా వచ్చాడు, ఎందుకంటే మేము వస్తున్నామని చెప్పి. ఆ అబ్బాయి కూడా పాపం మా ఇంటి దాకా అంటే అద్దెకి దాకా వచ్చాడు. ఏంది కాఫీ కూడా ఫోటో తీస్తున్నావంటే లేదు నేను వీడియో తీస్తున్నా అని చెప్తున్నా. అందుకు మా మరిది ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు ఓ అని. ఇక్కడ చలికి ఈ మాత్రం చలికి కాఫీ లేకపోతే మనం అసలు జర్నీ చేయలేమని చెప్పి నేను అంటున్నా మా మరిదితో.